మన కల్వకుంట్ల కవిత గారు ఎవరైతే కేసీఆర్ గారు భేటీ ఉన్నారో ఆవిడైతే పవన్ కళ్యాణ్ గారిని లక్కీగా సీఎం డిప్యూటీ సీఎం అయిపోయారు. సో ఆయన అసలు సీరియస్ పొలిటీషియనే కాదు, మేము ఆయన అసలు కన్సిడర్ కూడా చేయమని చెప్తున్నారు. దానికి ఏకీభవిస్తారు. అసలు మీరు రివ్యూ ఏంటి దాంట్లో? అస్సలు ఏకీభవించనండి. అసలు ఆమె అలా మాట్లాడడానికి చెప్పాలి అంటే 0% అర్హత ఉంది ఆమెకి. ఎందుకంటే కేసీఆర్ గారు మనం చూస్తున్నాం కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు పాలకపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు ప్రజల్ని పరామర్శించిన పాపన పోలేదు. అలాగే కేటీఆర్ గారు కూడా ఇక్కడ అంటే మనము ఇది సెన్సిటివ్ ఇష్యూనే కావచ్చు, కానీ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మన సమంత లాంటి హీరోయిన్లకి తెలంగాణ ప్రజల సొమ్ముతో కోట్ల యాడ్స్, సమంత లాంటి హీరోయిన్స్కి ఎందుకు, వాళ్ళు తెలంగాణ బిడ్డలకి ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు కదా కోట్ల విలువ చేసే అడ్వర్టైజ్మెంట్లు. ఆయనేమో మీడియా ముందుకు వచ్చేసి చాలా గొప్ప సిద్ధాంతిలాగా మాట్లాడతాడు. మరి తెలంగాణలో ఎవరు లేరా? పోనీ ఆడవాళ్ళకి ఇవ్వాలనుకుంటే తెలంగాణలో ఆడవాళ్ళు లేరా? సినీ ఫీల్డ్లో చేసేవాళ్ళు లేరా? వాళ్ళు తెలంగాణ వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు సమంతకి ఎందుకు ఇచ్చావు కోట్ల విలువ చేసే అడ్వర్టైజ్మెంట్స్? సో ఇలాంటివి వాళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి అంటే ఇంతకుముందు కొంచెం అంటే ఆయనలో ఒక చిన్న లోపం ఉంది, నేను ఒప్పుకుంటాను. ఏంటి అంటే కొంచెం మాటలు ఏంటి అంటే ఆవేశంలో మాట్లాడతాడు అండ్ ఒక్కో సందర్భంలో ఒక్కో మాట మాట్లాడతాడు. ఆ విషయాన్ని పక్కన పెడితే గత 10 నెలలుగా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళినంతగా నాకు తెలిసి గత 2-3 దశాబ్దాలుగా నేనైతే చూడలేదు. అది కూడా చిన్న అంటే తక్కువ ఓట్లు ఉండే గిరిజన గ్రామాల్లోకి వెళ్ళి, అంటే అక్కడ రిగ్గింగ్ చేసుకున్న అడిగేవాడు ఉన్నాడు. పచ్చిగా చెప్పుకోవాలి అంటే రిగ్గింగ్ చేసుకున్న అడిగేవాడు ఉన్నాడు. అలాంటి ప్రాంతాల్లోకి వెళ్ళి అతను అలాంటి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడం కావచ్చు, రోడ్ల దగ్గర నుంచి మొదలుపెట్టి మౌలిక సదుపాయాలన్నీ కూడా చూసుకున్నాడు. అంటే అలాంటి డిప్యూటీ సీఎం నన్ను అడిగితే ఇంకా దొరకరు అనుకుంటాను. ఓకే, నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం వచ్చేసి అలాంటి డిప్యూటీ సీఎం యాజ్ ఆఫ్ నౌ ప్రెజెంట్ కంట్రీలో ఎక్కడ చూసుకున్నా కూడా రాడు. అండ్ కవిత గారు నాకు తెలిసి బహుశా డిప్యూటీ సీఎం ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు అంటే ఆమెలాగనే ఉన్న రాష్ట్రంలో అన్నలు తమ్ముళ్ళు బావలు మరుదులు దోచుకుంటూ ఉంటే పక్క రాష్ట్రంకి వెళ్ళి దోచుకోగలగాలి, ఆ విధంగా డిప్యూటీ సీఎం ఉండాలి అని అనుకుంటున్నారేమో ఆమె. అలా అదే చెప్తున్నాను అదే చెప్తున్నాను ఆవిడలాగా లిక్కర్ స్కామ్ చేయలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పనికి రాడు అంటున్నదేమో. పెద్ద పెద్ద స్కాములు చేసే వాళ్ళే డిప్యూటీ సీఎంగా పనికి వస్తారు అనేది ఆమె ఉద్దేశం అయితే ఆమె చెప్పింది కరెక్టే. స్కాములు చేయని వాళ్ళు డిప్యూటీ సీఎంగా పనికి రారు అంటే ఆమె చెప్పింది రాంగ్. నమస్తే అండి. నమస్తే. మన కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారి మీద అయితే కామెంట్స్ చేశారు. అంటే జస్ట్ అడిగారు అనమాట ఆయన గురించి ఏమన్నా చెప్పమంటే ఆయన చాలా సీరియస్గా తీసుకోవట్లేదు పాలిటిక్స్ని, ఆయన మేము అసలు లెక్క చేయము, ఆయన లక్కీగా డిప్యూటీ సీఎం అయ్యాడని 3 మాటలు మాట్లాడింది ఆవిడ. లెక్క చేయకపోవడానికి ఆయన ఏమింటి మనిషా, అన్న, తమ్ముడా, నాన్న? ఆయన మెగాస్టార్ వాళ్ళ ఫ్యామిలీ వ్యక్తి. మెగా ఫ్యామిలీలో ఒక విజృంభణ, ఒక జనసంద్రం. ఆయన ఏమికేమి రైట్స్ ఉన్నాయి? ఏమికి మళ్ళీ నిక్కర స్కాములు చేసి ఎదిగాడు అనుకుంటుందా? అదర్ రాష్ట్రంతో జెంట్స్తో చేతులు కలిపి ఆడవాళ్ళు చేయని పనులు చేసి గెలిచాడు అనుకొని ఇటువంటి మాటలు మాట్లాడుతుందా ఈమె? అసలు ఈమెకేమి అర్హతతోటి మాట్లాడింది? నిక్కర్ స్కామ్లో ఇరుకపోయి జైల్లో చెప్పకూడదు తినొచ్చిన దెబ్బకి మైండ్ ఏమైనా దొబ్బిందా? చెప్పేమైనా దొబ్బుండొచ్చు. నీకెందుకమ్మా నీ పాలిటిక్స్ ఏదో నువ్వు చేసుకోగా, నీదేదో నువ్వు చూసుకోక, అంతేగాని నువ్వు వేరే రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అంత అర్హత నీకు లేదు. పర్సనల్ పగ ఉంది ఆయన మీద. ఇంతకు ముందు కూడా ఎప్పుడో 2-3 సార్లు కామెంట్ చేసింది ఆయన పైన. అసలు అవసరం ఏంటి? పర్సనల్ పగ అయినా పర్సనల్ కట్ అయినా ఏమైనా కానీ ఈవిడికి అవసరం ఏంటి? పర్సనల్గా ఉంటే వెళ్ళి కూర్చొని మాట్లాడుకో. నీకు ఏదైనా కావాలంటే రాజకీయం తేల్చుకో. ఎవరు వద్దన్నారు కదా. అహర్నిశలు మాని భార్య పిల్లల్ని పక్కన పెట్టి, తల్లిదండ్రులను పక్కన పెట్టి, ఒంటి వైద్యాన్ని సైతం పక్కన పెట్టి అక్కడ ప్రజలకు సేవకుడయ్యాడు పవన్ కళ్యాణ్ గారు, తెలుసా నీకు? అక్కడ ప్రజల్లో దేవుడయ్యాడు పవన్ కళ్యాణ్ గారు, తెలుసా నీకు? నాళ్ళకి ఏ మాట పడితే ఆ మాట నా నోటుకొచ్చి నేను మాట్లాడితే ఊరుకుంటారు అనుకుంటున్నారా ఏంటి జనాలు? ఎవరు నాన్నగారు? కూతురు చేసుకోకపోతే నన్ను చేస్తాడా? మాట్లాడవా? నన్ను చేస్తాడా? నన్ను ఎంపీ దాకా వదిలే, వార్డు కౌన్సిలర్ చేయమని చూస్తా. ఆ వార్డు మొత్తం ఏ రకంగా ఉంటుందో చూపిస్తా. ఎంపీలు ఎమ్మెల్యేల దాకా వద్దు,
వాళ్ళ కూతుర్ని చేసుకుంటారు, వాళ్ళ కొడుకులను చేసుకుంటారు, వాళ్ళ మేనల్లుళ్ళని చేసుకుంటారు. ఇంకా వాళ్ళ భార్యకి రాజకీయం తెలియదు కనుక ఆవిడ అక్కడ పక్కన కూర్చోబెట్టారు. ఆవిడ కూడా రాజకీయం తెలిస్తే ఆవిడ కూడా ఎంతో ఇంత చదువుకున్న వ్యక్తి అయ్యి ఉంటే చదువుకొని ఉండొచ్చు, ఆవిడని తప్పుగా అనుకోవద్దు, కానీ రాజకీయం తెలిసి ఉండదు కనుకనే ఆవిడని ఇంట్లో పెట్టారు. అంతేగాని అంతకు మించి ఇంకేమీ లేదు ఇక్కడ. వీళ్ళకి అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదు. వీళ్ళెవరో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. పొలిటీషియన్ అంటే అలా ఏం చేయాలి? సీరియస్ గా ఉన్నారు. ఎలాగంటే ఎండలు వానలను కూడా చూడకుండా అడవిలో పడి కాళ్ళకు చెప్పులు సైతం మరచి భార్య పిల్లల్ని సైతం విడిచి తిరిగాడు. అది సీరియస్ కాదా? అది సీరియస్ అనరా? దాన్ని సీరియస్ మాట్లాడరా? ఇంతకు మించిన సీరియస్ ఏం చేయాలి? వేరే రాష్ట్రంతో చేతులు కలిపి నిక్కర స్కాములు చేస్తే సీరియస్ అయితేమో మరి అది కూడా మరి అది మా పవన్ కళ్యాణ్ గారికి చేత కాదు అట్లా చేయడం. ఆయన నీతిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, ప్రజలకి దగ్గరలో ఉంటారు, ప్రజల మనిషిగా ఉంటారు. ప్రజలకి ఎప్పటికప్పుడు వెన్నంటి ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని అనే అర్హత కానీ అనే అవసరం కానీ నీకు లేదమ్మా. కవితమ్మ కొంచెం నువ్వు చిప్పామన్నా జైల్లో దెబ్బితే వెళ్ళి బతుకులు ఆడుకొని ఏ జైల్లో అయితే చెప్పకూడదు తినొచ్చావో ఆ జైల్లోకి వెళ్ళి దొబ్బిన చిప్పుని తెచ్చుకొని మళ్ళీ నీ బుర్రలో వేసుకుంటే బాగుంటుంది. నువ్వు ఎటువంటి మాటలు పడితే అటువంటి మాటలు అనొద్దమ్మా, ఎందుకంటే లేని పైన తలకాయ నొప్పులు తల్లి నీకు. నమస్తే అమ్మా. నమస్తే. సో కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని స్టేట్మెంట్స్ చేస్తే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కూడా చాలా ఫైర్ అవుతున్నారు. అసలు ఆవిడ అన్న మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ గా సీరియస్నెస్ లేదు, ఆయన్ని మేము లెక్క చేయము, ఆయన లక్కీగా సీఎం డిప్యూటీ సీఎం అయిపోయారని చెప్పి ఆయన మాట్లాడింది అనమాట. సో అంటే ఆమెలో మాట్లాడేంత అర్హత ఆమెకు ఉందా? యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు యాక్సెప్ట్ చేయము? యాక్సెప్ట్ చేస్తాం. కవిత గారు అంటే తెలంగాణ పాలిటిక్స్, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర పాలిటిక్స్. వాళ్ళ విషయం వాళ్ళు, వీళ్ళ విషయం వీళ్ళు చూసుకుంటే అయిపోయి అసలు కవిత గారు కూడా ఆ టాపిక్ తీసుకోకుండా వదిలేసి ఉంటే అయిపోయేది. అనవసరంగా న్యూస్ ఎందుకు పెట్టుకోవడం? అంటే ఏదో పర్సనల్ గా పగ ఉన్నట్టు మాట్లాడారు. ఏం లేదు, అట్లా ఏం లేదు. కామన్గా జరుగుతూ ఉంటాయి. ఏదైనా చిన్న ఇష్యూ జరిగి ఉంటుంది అది పట్టుకొని ఇంకా ఈ న్యూస్ ఛానల్ కొంచెం మసాలా ఉండాలి కాబట్టి నడుస్తూ ఉంటుంది. ఒకటన్నా 4 అంటారు, ఏముంది అక్కడ యాంకర్స్ ఏదో ఒకటి మాట్లాడి ఉంటారు. ఈ కవిత గారు ఏదో చిన్న విషయంలో మాట్లాడి ఉంటారు. దాని ఇంకొక మాట ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తెలంగాణ వాళ్ళ గురించి కానీ తప్పుగా మాట్లాడలేదు, ఇక్కడ లేడీస్ గురించి కానీ లేడీస్ గురించి తప్పుగానే మాట్లాడాయన. బట్ ఆవిడ అలా మాట్లాడటం కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు. లైట్ తీసుకోవడం వరకే. ఎందుకంటే ఇప్పుడు జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో. రాజకీయం అన్నాక లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరొకరు ప్రతిసారి ప్రతి విమర్శలు వస్తూ ఉంటాయి. ఒక విమర్శ వచ్చిందంటే దానికి సమాధానం చెప్పుకుంటారు, వదిలేయటం అంతవరకు. టీడీపీ పర్సనే అవతల భారతి గారిని అన్నారు కూడా అలా అరెస్ట్ చేశారు సోషల్ మీడియాలో. అంటే ఈరోజు సోషల్ మీడియా పవర్ అట్లా ఉందన్నమాట. ఒకళ్ళు ఏమన్నా మాట అంటే గబుక్కున అది బాగా వెళ్ళిపోతుంది. అదే ఇదే ఈ న్యూసెన్సే వస్తుంది. అది మాట్లాడేది ఒకటి మాట్లాడినా కూడా కొన్ని స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. చామల కిరణ్ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి వాస్తవానికి మాట్లాడింది ఎంతవరకు ఏంటో తెలియదు కానీ మాట్లాడిండో అన్నయ్య అంటున్నారు. ఆల్రెడీ అరెస్ట్ కూడా అయ్యాడంట. అరెస్ట్ అయ్యాడంటే అది చంద్రబాబు నాయుడు మంచితనం. ఏముంది, వైఎస్ ఆపోజిషన్ పార్టీ అయినా మాజీ సీఎం భార్యను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం, ఆ మాట్లాడితే ఊకుంటారా? తీసుకెళ్లి బొక్కలేదు. మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు గారు, వెరీ గుడ్ పర్సన్ దాంట్లో. నమస్తే అండి. నమస్తే అండి. మన కేసీఆర్ గారు అమ్మాయి కల్వకుంట్ల కవిత గారు, సో ఆవిడైతే పవన్ కళ్యాణ్ గారి మీద స్టేట్మెంట్ చేసింది అనమాట. ఏమని? ఆయన లక్కీగా గెలిచారు, ఆయనకి అసలు మేము కన్సిడర్ చేయము, ఆయనకు సీరియస్నెస్ లేదని చెప్పి కూడా చెప్పింది ఆవిడ పొలిటీషియన్. సీరియస్నెస్ లేదా? ఏమి కవిత అని పేరు పెట్టుకుందా? ఏమైనా గుంటలతో ఏమైనా చేసుకుంటుందో నాకు అర్థం కాదు. ఇది కరెక్ట్ కాదు. అమ్మ నువ్వు ఇంట్లో ఉండి వంట చేసుకో, దానికి పని చేస్తావు, ఎదరోళ్ళ మీద విమర్శించక సరిపో, ఓకేనా? ఇక్కడ నువ్వేం చేద్దామని సార్? ఎక్కడో సీఎం అంటే ఆంధ్రాకి ఇటు తెలంగాణకి సంబంధం ఏముంది? ఎందుకు అనాలి? ఇది కరెక్ట్ కాదమ్మా. పర్సనల్ గా గొడవలు అంటే పర్సనల్ గా చూపించుకోవాలి, ఏదైనా చేసుకోవచ్చు. కానీ అది అలా పెట్టుకుని ఆయన అనవసరం అంటే ఆయన ఎప్పుడూ ఒక ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడడం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అటు ఇటు దెబ్బలాడుకున్నారేమో, కానీ ఏ రోజు కూడా ఆ పర్సనల్ విషయాలుగా ఎప్పుడు దెబ్బ అంటం కూడా లేదు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం వేరు. ఇప్పుడు ఆయన శత్రువులు కూడా ఆయన అయినా కానీ క్షమించి వదిలేసే రకం. అలాంటి ఆయన అంటుందంటే నిజం చెప్తున్నా, పుట్టగతులు లేకుండా పోతాం. నేను తెలంగాణ నుండి మాట్లాడుతున్నా, బరాబర్ అర్థమవుతుందా? ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారికి కాలు గోటుకు కూడా ఎవ్వరు సరిపోరు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం ఏంటనేది మొన్నే అర్థమైంది. కొడుక్కి అంత సీరియస్ విషయం అయింది, అబ్బాయి చనిపోతాడు బతుకు కూడా తెలియదు. అయినా సరే కన్న కొడుకు గురించి వెళ్ళకుండా ఎక్కడో ఆంధ్రాలో ఏంటది, అది ఊరది ఆలూరు సీతారామరాజు జిల్లా, అక్కడికి వస్తానని మాట ఇచ్చినందుకు నా ప్రజలు నేతను నేను నిలబెట్టారు. నన్ను వాళ్ళకి నేను ఏదైనా చెయ్యాలి, నా జనం కోసం నేను ఉంటా,
పర్లేదు నా కొడుకు ఏం కాదు, ఆ దేవుడు ఈశ్వర ఆశీస్సులు ఉన్నాయి, ఏం కాదు, నేను వెళ్ళాలి ముందు నా ప్రజల దగ్గర తర్వాత నా కొడుకు అనుకున్నాడు. అలాంటి మనసుని ఎవరెవరుకుంటా చెప్పండి, దానికి మాత్రం నేను పిచ్చవే అన్నాం. జై జనసేన చెప్తున్నా, ఆయన అంటే నాకు చాలా అభిమానం ఉంది. ఇంకోటి ఏంటంటే ఆవిడ మొన్న ఇంకో విషయం, లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్ళి బయటకు వచ్చింది. అదే స్మగ్లింగ్ స్కామ్ అది. నాకు బాగా తెలుసా నాకు. అమ్మ తల్లి, అమ్మ ఏంటమ్మా నీకులాగా స్మగ్లింగ్ చేయలేదానా? అమ్మ సౌందర్యరాశి, అప్సరస, శిరోమణి, శాగశీలి, నువ్వు కవిత కిందే ఉండు, ఎక్కువ చేసి చేయకు. అర్థమవుతుందా నేను ఎందుకు చెప్తున్నానంటే? ఇది నీకు కరెక్ట్ కాదు. నువ్వు దొంగ, గజ్జి దొంగ అయ్యుండి మా పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ గారిది ఇదే వేరు. ఆయన కాళ్ళగొట్ట కూడా నువ్వు సరిపో. మా పవన్ గారి గురించి విమర్శించాకే నీకు అంత స్థాత ఉందా? నేను తెలంగాణలో నుండి మాట్లాడుతున్నా. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గురించి తక్కువగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. మా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పవలసిందే. స్మగ్లింగ్ చేసుకుని నీవెక్కడ? ఒక రేంజ్ లో బతికే జనాలు గుండెల్లో ఉన్న మా పవన్ కళ్యాణ్ ఎక్కడ? కబడ్డా చూసుకో, పగిలిపోద్ది కింద పైన.